शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. 2024వ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయంపై మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి, అంటే మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఆలోచించినట్టయితే, గురువు ముఖ్యంగా మిథున రాశి వారికి ఏకాదశ స్థానంలో మే 1వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదం. అంటే దశమాధిపతి, సప్తమ దశమాధిపతి ఏకాదశంలో ఉన్నాడు. గోచార రీత్యా ఏకాదశ స్థానం మంచిది గనక గురు భగవానుడి యొక్క అనుగ్రహం 1 మే వరకు బాగా ఉంది. దాని తర్వాత మళ్ళీ ద్వాదశంలోకి వస్తున్నాడు, 12వ స్థానంలోకి వస్తున్నాడు. ఇక శని భాగ్యస్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహుకేతులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు, 14 స్థానాలలో సంచరిస్తున్నారు. మే 1వ తారీఖు వరకు మట్టుకు గురు ఏకాదశంలో ఉన్నాడు కనుక విద్యార్థులకు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, మెడిసిన్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్లకు, కామర్స్ కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడాను మిథున రాశిలో జన్మించి అటువంటి వాళ్లకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. మీరు కొంత కష్టపడినట్టయితే మీరు మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ముఖ్యంగా ఏకాదశ స్థానం, లాభస్థానం, మీరు అనుకున్నటువంటి ఫలితం లభిస్తుంది కనుక మీ వైపు నుంచి కొంత కష్టం అనేటువంటిది ఉండాలి. అంటే రాహువు దశమము చతుర్థంలో ఉన్నాడు, రాహువు దశమ స్థానంలో ఉన్నాడు, కేతువు చతుర్థంలో ఉన్నాడు కనుక రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంత చంచలత్వం అనేది వస్తుంది. అంటే మనస్సు మనము నిలపలేకపోతాం, ఏవో ఆలోచనలు, ఏవో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక దాన్ని కొంత కట్టడి చేసుకున్నట్టయితే మీకు చాలా విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు మే 1 వరకు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడాను మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఇక మే 1 తర్వాత ఎలా ఉంది, ద్వాదశంలోకి ఎంటర్ అవుతున్నాడు. ద్వాదశ స్థానంలోకి రావడం అనేటువంటిది కొంత శుభమూలకంగా మనకు ఖర్చు పెట్టిస్తాడు. అంటే విద్యా విషయం లోపల మీకు ఖర్చు జరుగుతుంది, ఖర్చు అవుతుంది, కానీ ఫలితం ఉంటుంది. అంటే మే 1 వరకు మీకు ఖర్చు లేకుండా మీరు సత్ఫలితాలను పొందుతారు విద్యార్థులు. మే తర్వాత విద్యార్థులు కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే డొనేషన్ రూపకంగానే కానివ్వండి, ఇంకా ఫీజుల విషయంలోనే కానివ్వండి, ఆ రూపకంగా కొంత ఖర్చు చేసినట్టయితే మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఆలోచించినట్టయితే ఏకాదశ ద్వాదశ స్థానాలు విద్యార్థులకు అనుకూలంగానే ఉంటాయి. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, శనేశ్వరుడి యొక్క అనుకూలత కూడా ఉంది. అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకపోవచ్చును, సమయానికి మీకు డబ్బు అనుకూలమవుతుంది. రాహుకేతువుల యొక్క స్థితి మూలకంగా మీకు కాన్సంట్రేషన్ అవసరము అనేది ఇక్కడ ఇండికేషన్ ఉంది మిత్రరాశి వారికి. అంటే కాన్సంట్రేషన్ చేయకుండా మీరు సత్ఫలితాలను పొందలేరు. కొంత కష్టపడండి,
కాన్సన్ట్రేషన్ చేయండి, కొంత సమయాన్ని వెచ్చించండి చదువు పైన. ఏదో అన్యమనస్కంగా చదివినట్టయితే చదువు రాదు మీకు. కనుక మీరేం చేయండి, మనస్సు నిలిపి చదవండి. మనస్సు నిలిపి 10 నిమిషాలు చదివినప్పటికీ ఆ 10 నిమిషాలు కూడాను మొత్తం మనసంతా కూడాను మీరు చదివేటువంటి విషయం పైననే మీరు నిలిపినట్టయితే తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే చదివినటువంటి చదువు మీకు అర్థమవుతుంది, దాన్ని మళ్ళీ మీరు అమలు చేయగలుగుతారు, ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, సరి అయిన సమయంలో మళ్ళీ దాన్ని రిప్రొడ్యూస్ చేయగలుగుతారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. అది రాహుకేతులు 14 స్థానాల్లో ఉన్నారు. కాన్సన్ట్రేషన్ కొంచెం డిస్టర్బెన్స్ చేస్తారు వాళ్ళు. కాబట్టి దానికి విరుగుడుగా మీరు మీ వైపు నుంచి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది అవసరం. అప్పుడు మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. కనుక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చదువు నిమిత్తమై ప్రతి నిత్యం కూడాను గణేష స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. గణేష స్తోత్రం మీకు చాలా కలిసి వస్తుంది, ఆటంకాలు లేకుండా ఉంటుంది, చదువు వస్తుంది. ఆ గణేశుని యొక్క 12 నామాలు ఉంటాయి, 12 పేర్లు గణపతివి. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను 3 సార్లు, అయితే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఒక్కొక్క మారు చదువుకోవడం, లేదా ఉదయమే స్నానం చేసిన తర్వాత 3 సార్లు దాన్ని చదువుకోవడం. ఇలా చేసినట్టయితే మీకు ఆ గణపతి యొక్క ప్రసాదం లభిస్తుంది, గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏంటది అని అంటే, ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఈ స్తోత్రాన్ని మీరు పఠించండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు మంచి సంస్థలలో ప్రవేశాన్ని పొందుతారు. తప్పకుండా ఈ స్తోత్రం మీకు ఉపయోగపడుతుంది. మనస్సు నిలిపి స్తోత్రాన్ని పఠించండి. శుభం.